Hi friends, this is Rajarshi Rashekar. I am a spiritual master. Welcome to my YouTube channel. It's a spiritual wisdom information channel. My dear friends, today our concept about Anando Brahma, the science of joy. My dear friends, we are here for enjoyment. We are here for to celebrate our life. చక్కగా ఆనందంగా జీవించడం కోసమే మనం ఈ భూమండలం మీద రావడం జరిగింది. మరి అందుకు మనం చూస్తే విషయానందము, భజనానందము, బ్రహ్మానందము, మూడు ఆనందాలు ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. అయితే 90% ఆఫ్ పీపుల్ ఈ విషయానందంలోనే మునిగి తేలుతూ ఉంటారు. ఎందుకంటే ఇదే గొప్ప ఆనందం అనుకుంటారు. కానీ వారికి తెలియదు ఏంటంటే ఈ విషయానందాన్ని దాటి, భజనానందాన్ని దాటి బ్రహ్మానందం అనేది ఉంది మై డియర్ ఫ్రెండ్స్. అదే ఆనందో బ్రహ్మ అంటే. ఆ బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నప్పుడు కలిగే ఆనందం, ఆ బ్రహ్మ నువ్వే అని తెలుసుకున్నప్పుడు కలిగే ఆనందం, ఆ బ్రహ్మతత్వంతో జీవించేటప్పుడు కలిగే ఆనందం, పరమానందం, నీతో నువ్వు ఉన్నప్పుడు కలిగే ఆనందం, ఆత్మానందం. సో ఇవన్నీ ఆనంద బ్రహ్మ కింద మనం ఈరోజు తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. సో ఈ విషయాన్ని నేను దాటి, అంటే బాడీ ఫర్ ఎంజాయ్మెంట్, మైండ్ ఫర్ ఎంటర్టైన్మెంట్, ఇంటలెక్ట్ ఫర్ ఎన్లైటన్మెంట్, సోల్ ఫర్ సర్వీస్. సో ఇదే విధంగా మనం చక్కగా ఆనందానికి సంబంధించి జీవించాలి మై డియర్ ఫ్రెండ్స్. బాడీ కాన్షియస్తో జీవించినప్పుడు చాలామంది ఆ బాడీ కాన్షియస్కి సంబంధించిన ఎంజాయ్మెంట్స్ని ఏదైతే ఫిజికల్గా మనం తీసుకునే ఫుడ్ ద్వారా కానీ, సెక్స్ ద్వారా కానీ, భౌతికంగా మనం పర్చేసే థింగ్స్, మెటీరియల్ థింగ్స్ మీద ఆనందం ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. కానీ అదేవిధంగా భజనానందం అంటే మెంటల్ ప్రెజర్స్. సో చక్కటి సంగీతం విన్నప్పుడు కానీ, ఒక చక్కటి ప్రదేశాలు చూసినప్పుడు కానీ, కళ్ళ ద్వారా ఆ మనసు ఎంతో తన్మయత్వం చెందుతుంది. అదొక రకమైన ఆనందం, భజనానందం. మరి ఆత్మానందం అంటే ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో, ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస పెట్టి మన అంతరంలోకి మనం ప్రయాణం చేస్తామో, ఆ బ్రహ్మానందాన్ని, ఆ ఆత్మానందాన్ని మనం పొందుతాం మై డియర్ ఫ్రెండ్స్. ఆత్మస్థితిని చేరినప్పుడు, సమాధి స్థితిని మనం చేరినప్పుడు, శరీరాన్ని దాటి, మనసును దాటి, బుద్ధిని దాటి ఆత్మస్థితిని చేరాలి మై డియర్ ఫ్రెండ్స్. ఆత్మతో మమేకం అవ్వాలి, ఆత్మానందం పొందాలి. ఇదే మన ఆనందో బ్రహ్మ యొక్క సందేశం. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్.